గరికపాటి నరసింహారావు గారి ఇష్యూ గత 3 రోజులుగా నడుస్తుంది. మేడం, గరికపాటి గారి ఇష్యూ చూస్తున్నాము. ఆయన పెళ్లి చేసుకుంది మొట్టమొదట అన్నగారి భార్య అని చెప్పేసి అవి చెప్తోంది. సో కొంతమంది ఏమో గరికపాటి గారి మదర్ అన్నగారి భార్యను చేసుకోమంటే చేసుకున్నాడు, రాముడు లాంటి వ్యక్తిత్వం ఆయనది అని చెప్పేసి అక్కడ కొంతమంది మాట్లాడుతున్నారు. సో మీరేమంటారు మేడం? అసలు పెళ్లి చేసుకోలేదు. ఆవిడ నాకు నువ్వు వద్దు, నీ సంసారం వద్దు, ఈ పిల్లలు వద్దని ఆవిడ వెళ్ళిపోయారు. నా చేత సంతకాలు తీసుకున్నారు, మేము అనుకునే విడిపోయాము అంటే. ఇంకొక మాట ఏం చెప్పారంటే, మేము పెళ్లి చేసుకోలేదు, పూలదండలు మార్చుకోలేదు, రిజిస్టర్ పెళ్లి చేసుకోలేదు అని చెప్పారు. కానీ విడిపోయేటప్పుడు మాత్రం రాసుకుని విడిపోయారు. ఈయననే మొదలు పెట్టినాడు ప్రవచనాలు అని చెప్పి ఆమె చెప్తుంది. మొదలు పెట్టడం అంటే ఇప్పుడు మీ బుద్ధి ఏమవుతుంది? ఒకవేళ ఇతను మిమ్మల్ని ఇష్టపడ్డాడండి, లేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడండి, మీరేం చేస్తారు? ఆడది ఇష్టం లేకపోతే ఎంత దూరమైనా వెళ్తుంది, గుర్తుపెట్టుకుంది. అదే విధంగా ఇష్టపడితే ఎంత దూరమైనా వెళ్తుంది. పెళ్లి అవ్వడం అవ్వకపోవటం ఏముందండి? అతను ఒక దుర్మార్గుడు, నన్ను వాడుకున్నాడు, నన్ను ఇది చేశాడు, అది చేశాడు అంటే మీకు రైట్ లేదు. ఇప్పుడు మీరు ఎవరితోటో వెళ్ళిపోయాక ఇంకో వ్యక్తితోటి ఇప్పుడు ఆవిడ ఇటీవల విడుదల చేసిన వీడియోస్లో సాయి దేవుడు వల్ల, భగవంతుడి వల్ల బంధాలన్నీ విడిపోయాయి కాబట్టి హాయిగా ఒకదాన్ని నాకు నచ్చినటువంటి నా ఆధ్యాత్మికంలోకి నేను వెళ్ళిపోవచ్చు, దేనికి దుఃఖపడవలసిన అవసరం నాకు లేదు అని భగవంతుడు ఇటీవలే నిరూపించాడు. కాబట్టి కామేశ్వరి గారు బయటకు వచ్చి మాట్లాడటం అనేది మాత్రం అర్ధరహితం అండి. సో దట్ ఈస్ హర్ ప్రాబ్లం. ఇప్పుడు ఏదేమైనా కూడా గరికపాటి వారు సమాధానం ఇవ్వాలని చాలామంది అంటున్నారు. ఇవ్వాల్సిన పని లేదండి, అది జరిగిపోయిన కథ. నమస్తే, వెల్కమ్ టు సెన్సిటీవీ. నేను నరేష్. గరికపాటి నరసింహారావు గారి ఇష్యూ గత 3 రోజులుగా నడుస్తుంది. ఈ నేపథ్యంలో గరికపాటి భార్య గారు చేసిన వ్యాఖ్యలపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ దుర్గా గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, గరికపాటి గారి ఇష్యూ చూస్తున్నాము. ఆయన పెళ్లి చేసుకుంది మొట్టమొదట అన్నగారి భార్య అని చెప్పేసి అవి చెప్తోంది. సో కొంతమంది ఏమో గరికపాటి గారి మదర్ అన్నగారి భార్యను చేసుకోమంటే చేసుకున్నాడు, రాముడు లాంటి వ్యక్తిత్వం ఆయనది అని చెప్పేసి అక్కడ కొంతమంది మాట్లాడుతున్నారు. సో మీరేమంటారు మేడం? అసలు పెళ్లి చేసుకోలేదు. ఫస్ట్ చేసుకోలేదా మేడం? వాళ్ళిద్దరికి పెళ్లి అవ్వలేదు. ఓకే. వెంకటేశ్వరరావు గారి భార్య అంటే గరికపాటి వెంకటేశ్వరరావు గారి భార్య కామేశ్వరి గారు. ఓకే. ఈయన వరంగల్లో ఒక స్కూల్ ఏదో మొదలు పెట్టారు. మొదలు పెట్టినప్పుడు 7 ఉపాధ్యాయులతో మొదలు పెట్టారు. అప్పుడు ఈ వదిన గారు కూడా ఒక ఉపాధ్యాయురాలుగా వచ్చినట్టున్నారు. ఓకే. అంటే ఒక సహాయానికి వచ్చినప్పుడు ఆవిడ ఏం చేశారు, వాళ్ళ అన్నగారికి అప్పుడు ఉద్యోగం లేదు, అంటే వెంకటేశ్వరరావు గారికి. సో గరికపాటి వారిని రిక్వెస్ట్ చేశారు, మీ అన్నయ్య గారికి కూడా ఒక ఉద్యోగం ఇవ్వండి అని. అంటే ఆయన పిలిచారు. అప్పుడు ఆవిడ పిలిచాక ఏమైంది, ఆయన కొంతకాలం పనిచేశాక ఆయనకి ఇంకా ఒక మంచి ఉద్యోగం దొరికింది. దొరికితే ఆయన వెళ్ళిపోతూ భార్యను కూడా తీసుకెళ్దాం అనుకున్నారు అనేది ఇది కామేశ్వరి గారు చెప్పింది, మనం చెప్పట్లేదు. వాట్ ఎవర్ మనం మ్యారేజ్ జరిగిందా? వెంకటేశ్వరరావు గారితో పెళ్లి అయింది ఆవిడకి. వెంకటేశ్వరరావు గారు ఆవిడ భర్త. సో ఆవిడ వెళ్తాను అంటే అన్నగారు తీసుకెళ్తాను తన భార్యని అంటే, గరికపాటి వారు కాదండి, కొంచెం రోజులు ఉంచండి, నాకు ఇక్కడ తక్కువ మంది ఉన్నారు ఉపాధ్యాయులు, ఆవిడ కొంతకాలం ఉన్నాక వస్తారు అని చెప్పినట్టుగా ఆవిడ చెప్పారు. చెప్పాక సరే వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది వాళ్ళకే తెలియాలి. బట్ ఏది ఏమైనా ఇద్దరు కలిసి జీవించడం ప్రారంభించారు. ప్రారంభించాక 2 పిల్లలు పుట్టారు. గురజాడ, శ్రీశ్రీ అని పేరు పెట్టుకున్నారు. ఆయన అంటే బాగా సాహిత్య ప్రియులు కదా, అందుకోసం. గురజాడ అంటే మీకు తెలుసు, గురజాడ అప్పారావు. శ్రీశ్రీ అంటే శ్రీరంగం శ్రీనివాసరావు. పెట్టుకున్నాక ఒక బాబుకి 12 ఏళ్ళు, ఒక బాబుకి 10 ఏళ్ళు వచ్చాక ఆవిడ నాకు నువ్వు వద్దు, నీ సంసారం వద్దు, ఈ పిల్లలు వద్దని ఆవిడ వెళ్ళిపోయారు. ఎవరితో వెళ్ళిపోయారు అనేది ఆవిడ చెప్పలేదు. కానీ ఇక్కడ ఎవరితో అనింది, అదే గరికపాటి వారితో చెప్పాక అప్పుడు ఆవిడ ఏమన్నారంటే, 4 అన్నదమ్ములు కూర్చుని నా చేత సంతకాలు తీసుకున్నారు, మేము అనుకునే విడిపోయాము అంటే. ఇంకొక మాట ఏం చెప్పారంటే, మేము పెళ్లి చేసుకోలేదు, పూలదండలు మార్చుకోలేదు, రిజిస్టర్ పెళ్లి చేసుకోలేదు అని చెప్పారు. కానీ విడిపోయేటప్పుడు మాత్రం రాసుకుని విడిపోయారు.
ఒకటి. రెండు, పిల్లలు నాకు వద్దు అని ఆవిడ చెప్పి అంగాడి శివప్రసాద్ ఆయన పేరు. ఆయన ఒక జానపద పాటలు పాడే వ్యక్తి, సంగీతం కూడా వచ్చు. ఆయన సంగీతం ఆయన ఎవరు కాకరపర్తి వీరభద్రరావు గారని వారి దగ్గర నేర్చుకున్నారు ఆ అంగాడి శివప్రసాద్. ఆయనతో ఈవిడ వెళ్ళిపోయారు అనేది మనకు తెలిసిన సమాచారం. ఈవిడ మొన్న నేను చేసిన వీడియోకి ప్రతి వీడియో అన్నట్టుగా ఒక వీడియో చేశారు. చేసినప్పుడు ఈ ఒక్క ప్రస్తావన తేలేదు కానీ మిగతా అన్ని విషయాలు ఆవిడ చెప్పారు. అంటే నేనేమన్నానంటే అసలు వెంకటేశ్వరరావు గారితో ఈవిడ ఎందుకు విడిపోయారు. ఇప్పుడు ఆవిడ ఇటీవల విడుదల చేసిన వీడియోస్ లో ఈయన ఒక మరుగుజ్జు, ఈయన ఒక మూర్ఖుడు, నీచుడు, దుష్టుడు, దుర్మార్గుడు అంటే లక్ష్మీపార్వతి వాడే భాష అంతా ఈవిడ వాడింది. అంటే చంద్రబాబు నాయుడు విషయంలో ఆవిడ ఏం వాడతారో ఈవిడ అన్ని వాడింది గరికపాటి. ఇప్పుడు నువ్వు ఇష్టపడినప్పుడు ఈ విషయాలు తెలియలేదా? నన్ను లొంగ తీసుకున్నాడు అంటే 23 ఏళ్ల మనిషి, 22 23 అప్పుడు గరికపాటి వారికి. అప్పుడు చదువుకుని అప్పుడే కదా. ఇప్పుడు మనిషి సెటిల్ అయ్యే టైంలో అదేంటారు, యవ్వనంలో ఉన్నప్పుడు ఎవరికి ఎవరైనా అందంగా కనిపిస్తారు. అది అందంగా అడ్డగాడిది కూడా అందంగా కనిపిస్తుంది వయసులో ఉన్న పంది కూడా అందంగా కనిపిస్తుంది. అడ్డగాడిది అసలు అందంగా కనిపించడం ఏంటి, అది నేను చెప్తున్నా. చిన్న గాడిద పిల్ల చాలా అందంగా కనిపిస్తుంది. అంటే ఏజ్ మహిమ అంతే. ఇప్పుడు మనిషి ఇప్పుడు భర్త దూరంగా ఉన్నారు, ఈవిడ ఒంటరిగా ఉన్నారు, ఆయన చిన్నవారు, ఈవిడ 2 ఏళ్లే పెద్ద ఆయన కట్ట, ఆవిడే చెప్పారు. సరే ఎవరికి ఇష్టమైంది ఎవరికి ఇష్టం ఈయననే మొదలు పెట్టినాడు ప్రవచనాలు అని చెప్పి ఆమె చెప్తుంది కదా మేడం. మొదలు పెట్టడం ఏంటి, ఇప్పుడు మీ బుద్ధి ఏమవుతుంది? ఒకవేళ ఇతను మిమ్మల్ని ఇష్టపడ్డాడండి, లేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడండి, మీరేం చేస్తారు? అప్పుడు 4 ఉతికి అందరికి చెప్పి గోల చేసి వెళ్ళిపోతారా? భర్తను పిలుస్తారా? పిలిపించి మళ్ళా కొట్టిస్తారా? మాటకి కొట్టిస్తారా? ఊరుకుంటారా? మీకు ఇష్టం లేకపోతే, ఆడది ఇష్టం లేకపోతే ఎంత దూరమైనా వెళ్తుంది, గుర్తుపెట్టుకోండి. అదే విధంగా ఇష్టపడితే ఎంత దూరమైనా వెళ్తుంది. రెండూ ఉంటాయి. ఒకే ఆడదాని దగ్గర తను ఇష్టపడ్డ వ్యక్తి కోసం ఎంత దూరమైనా వెళ్తుంది. అంటే పెళ్లి అవ్వడం అవ్వకపోవటం ఏముందండి, మనసుకు నచ్చటం అనేది ముఖ్యం. ఇప్పుడు అక్కడ పెళ్లి అయింది, ఆవిడ ఏం చెప్పారంటే మా అమ్మ ఈ సంబంధం మంచిది అంటే వెంకటేశ్వరరావు గారితో వాళ్ళు చాలా నగలు వేస్తారు, నాకు ఆభరణాలు వేస్తారని చేసింది అంది. అంటే ఇది కొంచెం కలిగిన కుటుంబం, వీళ్ళు బాగా చూసుకుంటారు నా పిల్లని వాళ్ళ అమ్మగారు అనుకున్నారు. ఆయన చాలా అందగాడని కూడా చెప్పింది, ఆవిడే చెప్పారు వెంకటేశ్వరరావు గారు చాలా బాగుంటారని. మరి బాగున్న వ్యక్తిని మీరు ఎందుకు వద్దనుకున్నారు, ఈ మరుగుజ్జుని ఎందుకు ఇష్టపడ్డారు? అదే చెప్తున్నా, ఆకర్షణ. అది ఆయన వయసులో ఉన్నారు, ఆవిడ వయసులో ఉన్నారు, ఆకర్షణ అంతే. వాళ్ళకి ఇష్టమైంది వెళ్ళిపోయారు. తర్వాత పిల్లలు వదిలేసి ఆవిడ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక వాళ్ళ అమ్మగారు గరికపాటి గారు అమ్మగారు ఈయనకి శారద అన్న అమ్మాయితోటి సంప్రదాయబద్ధంగా పెళ్లి చేశారు. అది కూడా ఆవిడ ఒప్పుకున్నారు. ఆ శారద గారు చాలా బాగా ఉన్నారు, చదువుకున్న వ్యక్తి, నా పిల్లల్ని చాలా బాగా చూసుకుంది, భోజనం పెట్టింది, నా పిల్లలకి అన్నం పెట్టింది, నాకు 5 ఉంది, నా పిల్లల్ని ప్రయోజకులు చేశారు ఇద్దరు అంది. అప్పుడు 11 ఏళ్ళు ఆయన నా పిల్లల్ని చూసుకోలేదు, నేనే చూసుకున్నాను. యాక్చువల్గా ఆయన సెటిల్ అవ్వలేదు, ఆయన అప్పుడు డబ్బులు లేవు ఆయన దగ్గర, ఈవిడ జాబ్ చేశారని మనం విన్నాం. పిల్లల్ని నేనే చూసుకున్నాను అంటుంది. ఆయన ఇల్లు చూసుకున్నాడు, పిల్లల్ని చూసుకున్నాడు, చదువు వ్యాసంగంలో ఉన్నాడు, చదువుకున్నాడు ఆయన. ఇప్పుడు ఈవిడ కంప్లైంట్స్ చాలా ఉన్నాయి, మీరు అన్ని విన్నారు కదా. నాకు ప్రేమ దొరకలేదు, నాకు భోజనం కలిసి చేయలేదు. ఏమండి ఇప్పుడు 2 రకాలు. ఒకటి ఇక్కడ ఈవిడ ఆయనకంట పెద్ద ఆవిడ, ముఖ్యంగా వదిన గారు, ఆ గిల్టీ కాన్షియస్ ఉండొచ్చేమో ఆయనకి. తప్పు చేసాం అనిపించచ్చుగా. ఒక మూమెంట్ లో మనిషికి మనం ఒక డెసిషన్ తీసుకున్నాక ఆఫ్టర్ లాంగ్ టైం అది తప్పేమో అని అనిపించినప్పుడు అది ఒక మనసుని బాధ పెడుతుంది. ఇద్దరిలో ఉండొచ్చు, లేకపోతే ఆయనలో ఉండొచ్చు, మనకు తెలియదు. అందుకని ఆయన ఈవిడతో ఫ్రీగా ఉండలేకపోయారు, మనకు తెలియదు. సో ఆవిడని అది బాధించి ఉండొచ్చు, అది కూడా తప్పని నేను అన్నాను. మరి వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందో, ఆయన ఏ రకంగా ఈవిడని ఇబ్బంది పెట్టారో మనకు తెలియదు. సో ఆవిడ వెళ్ళిపోయాక ఇంకా హక్కే ఉంటుంది. మనం మాట్లాడుతున్నది అదే, మీరు కలిసి ఉన్నారా, మీరు ఎందుకు చేసుకున్నారు, ఇట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. కానీ మీరు ఇవాళ బయటకు వచ్చి అతను ఒక దుర్మార్గుడు, నన్ను వాడుకున్నాడు, నన్ను ఇది చేశాడు అది చేశాడు అంటే మీకు రైట్ లేదు. ఇప్పుడు మీరు ఎవరితోటో వెళ్ళిపోయాక ఇంకో వ్యక్తితోటి, ఆయన మామూలుగా అందరికీ తెలిసేలాగా పెళ్లి చేసుకున్నారు, ఆ భార్యతో కలిసి ఉన్నారు, పిల్లల్ని బాగా చూసుకున్నారు, ఇంకేంటి మీ కంప్లైంట్? ఇప్పుడు ఆవిడ అనేది 100 కోట్లు వచ్చాయి, 200 కోట్లు వచ్చాయి, 300 కోట్లు వచ్చాయి, మనీ కావాలి మీకు. మనీ కావాలంటే మధ్యవర్తి ద్వారా మీరు సెటిల్మెంట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఆయన పరువు తీసినంత మాత్రం నష్టం లేదు, కానీ మీ పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు. నా పిల్లలకి ఏమీ తెలియదు అంది ఆవిడ విషయాలు.
మరి ఎందుకు పాపం వాళ్ళ జీవితం నాశనం చేయడం కదా. ఇప్పుడు 32 ఏళ్ళు 33 ఏళ్ళు ఉంటాయి వాళ్ళకి. 2001 డేట్ మర్చిపోయాను నేను. 2001లో వాళ్ళు విడిపోయారు. 2001 నుంచి ఇప్పటి వరకు ఏంటంటే 23 ఏళ్ళు అయింది కదా. అవసరమా ఇది? అంటే ఇప్పుడే మొన్న ఇంకొక వీడియోలో ఆవిడ ఏమంటారంటే, ఇప్పుడు నాకు ఏ బంధాలు లేవు, నేను ఫ్రీ బర్డ్ని, నేను ఇప్పుడు హ్యాపీగా నాకు నచ్చినట్టు ఉంటున్నాను అంటే శివప్రసాద్ గారిని వదిలేశారా ఆవిడ? వదిలేశాక ఇప్పుడు మళ్ళీ గరికపాటి గారు కావాల్సి వచ్చారా? ఇదొక సందేహం కదా మనకి. అంటే ఏంటి, వాట్ ఈస్ యువర్ గోల్? అసలు మీరు లైఫ్లో ఏం ఆశించారు? చక్కగా వెంకటేశ్వరరావు గారిని పెళ్లి చేసుకున్నారు, అక్కడ సుఖంగా లేరు. గరికపాటి గారిని చేసుకున్నారు, ఆయన సుఖపెట్టారో లేదో మనకు తెలియదు, వదిలేశారు. ఆయన పాటికి ఆయన ఏదో అది చేసుకున్నారు, ప్రవచనాలు చెప్పుకున్నారు, మంచి పేరు తెచ్చుకున్నారు ఒక దశాకాలంగా. ఇప్పుడు ఏంటి మీ కంప్లైంట్ ఏంటి? మీరే చెప్తున్నారు ఆయనకి విద్వత్ ఉందని. మీకు విద్వత్ ఉంది. ఈవిడ ఎంఏ తెలుగు, ఎంఏ సంస్కృత్, అది మ్యూజిక్ చేశారు, సాంస్క్రిట్ లెక్చరర్గా పనిచేస్తున్నారు. వాట్ ఎల్స్ షీ నీడ్స్? ఇప్పుడు మనిషి తోడైతే దొరకదుగా. డబ్బులు కావాలంటే మాట్లాడుకోవాలి. ఇప్పుడు కొడుకులు 9 నెలల క్రితం ఆవిడ ఒక వీడియో చేశారు, వాలి సుగ్రీవులని. ఆ వీడియో చూశాక వీళ్ళకి కోపం వచ్చింది. ఆవిడ అందులో ఒక స్టేట్మెంట్ ఏమన్నారంటే, వాలి అన్నగారు కాబట్టి తమ్ముడు భార్యను చేసుకోవచ్చు, అంటే వాట్ ఎవర్ ఉంచుకోవచ్చు, చేసుకోవచ్చు, తీసుకెళ్ళిపోవచ్చు. తమ్ముడు మాత్రం అన్నగారి భార్యను తీసుకెళ్ళకూడదు అని. రెండు తప్పే అని నేను అంట. అన్న భార్యను తమ్ముడు చేసుకోకూడదు, లేదా తీసుకెళ్ళిపోకూడదు. తమ్ముడు భార్యను అన్న తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే అన్న భార్య తల్లి అవుతుంది, తమ్ముడు భార్య కూతురు వరుస అవుతుంది. అంతే కదా. ఇప్పుడు మన సంప్రదాయంలో మనం ఒక మంచి గౌరవ భావంతో చూస్తాం. మనం మరదల్ని ఒక కూతురు భావంతో చూస్తారు. ఎవరు అంటే జనరల్ గా తమ్ముడు భార్య జనరల్ గా చెప్తున్నాం. సరే, ఇష్యూస్ జరిగే చోట జరుగుతాయి, అది వాళ్ళ సంస్కారం, వాళ్ళ దృష్టి, దాని గురించి మనం మాట్లాడం. బట్ అట్ ది సేమ్ టైం మీరు ఈ స్టేట్మెంట్ అనేది తప్పు. దీని మీద వాళ్ళు క్రిమినల్ కేసు పెట్టారు, కొడుకు చేత పెట్టించారు అంటుంది. కొడుకు ఏమైనా చిన్నవాడ? 32 ఏళ్ళు వచ్చాయి కదా. 32 ఏళ్ళు వచ్చిన వాడికి విచక్షణ ఉండదా? కోపం రాదా? ఉంటది. అతను పెట్టాడు, నా కొడుకు పెట్టాడు, నా కొడుకు మనసును పాడు చేశారు అంటుంది. నీ మనసుని ఎవడు పాడు చేశాడు? అప్పుడు నీ మనసుని ఎవడు పాడు చేశాడు? ఇప్పుడు నీ మనసుని ఎవడు పాడు చేశాడు? టీవీ 99 వాళ్ళు ఈవిడ్ని ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళ ప్రోద్బలం మనకి తెలియదు. అందులో ఏదో మహిళా మండలి ఒక ఆవిడ బాగా సపోర్ట్ చేస్తున్నారు ఈవిడ్ని. నేను ఆవిడ వీడియోస్ చూసి చాలా కదిలిపోయాను, చాలా బాధపడిపోయాను. దేనికి బాధపడిపోయారో నాకు అర్థం కావట్లేదు. అంటే ఆవిడ చేసింది తప్పు కాదా? ఆవిడ చేసింది తప్పు కాదా? అంటే తప్పు అనుకుంటే తప్పు, ఒప్పు అనుకుంటే ఒప్పు, అంతే కదా. సో మొత్తానికి ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఈ ఇష్యూ మొత్తంలో ఆవిడ సీతతో పోల్చుకున్నారు, ఆవిడ చాలా ఇష్యూస్ మాట్లాడారు. ఏది ఏమైనా ఇవాళ కామేశ్వరి గారు బయటకు వచ్చి మాట్లాడటం అనేది మాత్రం అర్ధరహితం అండి. ఆవిడ ఆ రకంగా చేసి ఉండకూడదు. ఆవిడ ఇంకో రకంగా తన సమస్యను తను సాల్వ్ చేసుకుని ఉంటే, ఎందుకంటే ఆవిడకి విద్వత్ ఉంది. ఆవిడ చక్కగా, మీకు తెలుసా, ఆవిడ ఆసుగా పద్యాలు చెప్తారు, ఆవిడ అవధానం చేయగలరు, ఆవిడ ఎంత చక్కగా ఉపన్యాసం ఇస్తారో. నేను 4 సంవత్సరాల క్రితం ఒక వీడియో చూసా, భాష గురించి ఎంత బాగా మాట్లాడింది. అంటే భాష మీద పట్టుంది, విద్వత్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆవిడకి నా అన్న వాళ్ళు లేరు అని మనకు అనిపిస్తుంది. దానికి ఎవరు ఏం చేయలేదు, స్వయంకృత అపరాధాలకు నిష్కృతి లేదంటారు. సో దట్ ఈస్ హర్ ప్రాబ్లం. ఇప్పుడు ఏదేమైనా కూడా గరికపాటి వారు సమాధానం ఇవ్వాలని చాలా మంది అంటున్నారు. ఇవ్వాల్సిన పని లేదండి, అది జరిగిపోయిన కథ, అది గతం. ఇవాళ ఆయన వచ్చి చెప్పక్క, ఇవాళ కూడా ఆయన భూదాన్ పోచంపల్లి లేదో కార్యక్రమంలో హాజరైనట్టున్నారు. అవుతారు. నిన్న మనం చూసాం ప్రపంచ తెలుగు సభల్లో ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు నాకు ఫోన్ చేశారు. హీ వాజ్ వెరీ కూల్, చాలా కూల్గా ఉన్నాడు మనిషి. ఎందుకంటే ఇప్పుడు మనిషి తప్పు చేస్తే సిగ్గుపడాలండి. ఇప్పుడు జరిగిపోయింది, ఇద్దరు అనుకుని విడిపోయాక ఇంకా దాని గురించి ఇష్యూ ఏముంటుంది? ఇప్పుడు ఈవిడికి ఏ రకంగా హక్కు ఉంటుంది? వాదించాల్సిన పని కూడా లేదు. ఇప్పుడు నా బాధ ఏంటంటే, ఒక మహిళగా ఆవిడ తాను తగ్గించుకున్నారనిపిస్తుంది. ఈ జరిగినవన్నీ చెప్పి ఈరోజు సంఘం ఎట్లా ఉంటుందంటేనండి, మగాడు తప్పు చేసినా, ఆడ తప్పు చేసినా ఆడదాన్ని అంటారు. ఇప్పుడు ఇక్కడ మీ తప్పు కనిపిస్తుంది కదా, ఎందుకు మీరు బయటపడతారు? మేడం, ఇక్కడ ఆవిడ ఒక మాట అనింది, అన్నగారిని ఉద్యోగరీత్యా అన్న వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడే ఉండమని చెప్పండి వదిన గారిని. అంటే ఆయన కూడా మేము బ్రాహ్మణులం కదా, వేరే కులంలో అయితే తీసుకెళ్ళిపోతారు భార్యని, బ్రాహ్మణుల్లో బాగా వింటారు, అందులో ఆయన తమ్ముడిని బాగా నమ్ముతాడు,
విన్నాడు ఇక్కడే ఉంచాడని చెప్పింది. తర్వాత ఏమంటే కులం ఏంటండి ఓకే ఇక్కడ కులం ఏంటి అసలు ఆవిడ చెప్తుంది భార్యాభర్తలు ఐ హేట్ దట్ ఎవరైనా సరే కుల ప్రస్తావన తెస్తే నాకు నచ్చదు మేడం. ఏమంటే ఏ కులంలోనైనా ఎవరి భార్యను వాడు చూసుకుంటాడు. నమ్మకం వేరు, తమ్ముడి మీద అభిమానం వేరు. తమ్ముడిని ఆయన కొడుకులా చూసుకుని ఉండొచ్చు, మనకు తెలియదు. నీ బుద్ధి ఏమైంది? తమ్ముడు చెడ్డవాడైతే, ఒకవేళ నీ మరిది చెడ్డవాడైతే నీ బుద్ధి ఏమైంది? నువ్వు ఆయన కంటే పెద్దదానివే కదా, కమిషనర్ గారు ఆయన కంటే పెద్ద ఆవిడే కదా. ఇప్పుడు అసలు ఇక్కడైనా మీకు రీజనబుల్ గా కనిపిస్తుంది ఆవిడ మాట్లాడిన మాటలు. మేడం ఆ తర్వాత వెంకటేశ్వరరావు గారు ఏమైనారు మేడం? ఆ తర్వాత ఏం జరిగింది మనకు తెలియదు. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు అందరూ కూర్చునే 2001లో సంతకాలు తీసుకున్నారు, మేము విడిపోయామని చెప్తోంది కదా. అంటే కాంప్రమైజ్ అయ్యి ఉంటారు అన్నగారు కూడా. ఇంకా ఈవిడ ఇలా ఉన్నారు కాబట్టి మేడం నేను ఈయనతోటే ఉంటాను అంటే ఆయన వదిలేసాడేమో కదా. ఇంకా దాన్ని ఆయన ఒకటి కూడా ఆలోచించే మగవాళ్ళు ఉంటారు కదా మేడం. ఉంటారండి. మీరు కథలు చాలా చదివి ఉంటారు, కథల్లో చాలా మంది ఉన్నారు అలాగా. అయితే మగవాళ్ళల్లో మంచి వాళ్ళు ఉంటారు, అంటే పెద్ద హృదయం ఎందుకుంటే విశాల హృదయం. ఎంతమంది ఇప్పుడు చేసుకోవట్లే. ఇప్పుడు ఇద్దరు పిల్లలున్న అమ్మాయిలనే తల్లులనే చేసుకుంటున్నారు. బికాస్ అబ్బాయిలకి అమ్మాయిలు దొరకట్లేదు. 30 ఏళ్ళు దాటితే పెళ్లిళ్ళు అవ్వట్లేదు. ఇప్పుడు ఐటీలు వచ్చాక, మీకు చదువులు వచ్చాక పెళ్లిళ్ళు అనేవి లేట్ అయిపోయాయి. పిల్లలు దొరకట్లేదు. అమ్మాయిలకు కూడా కోరికలు ఎక్కువ ఉంటున్నాయి. అమ్మాయిల కంటే అమ్మాయిల తల్లులకు ఎక్కువ ఉంటున్నాయి. డైవర్స్లు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకని అడ్జస్ట్మెంట్ లేదు. ఇప్పుడు మనిషికి ఏమైందంటే ఇప్పుడు మీకు టెన్షన్స్ ఎక్కువయ్యాయండి. మీకు పని చేసే గంటలు ఎక్కువ అయ్యాయి, వర్క్ టెన్షన్ ఎక్కువ ఉంది, ఇంట్లో మీరు సంభాళించుకోలేకపోతున్నారు. దట్ ఈస్ ద రీజన్ మీకు ఇప్పుడు ఇన్ని వచ్చాయి కదా, జొమాటోలు, స్విగ్గీలు, ఇవి అవి. అసలు ఏవైనా సరే ఎందుకు వచ్చాయి? బికాస్ ఆఫ్ దిస్. దీని వల్ల ఏమైతుందంటే అడ్జస్ట్మెంట్ ఎప్పుడైతే లేదో, నువ్వు నన్ను అండం ఏంటి, నేను నిన్ను అండం ఏంటి. ఓకే, పూర్వం ఏమన్నా కావాలంటే భర్త తీసుకురావాలి ఇంటికి, అంతే. పూర్వం అక్కర్లేదండి, 10 ఏళ్ల క్రితం వరకు కూడా సంసారాలు ఇలా లేవు కదా. ఏమన్నా కావాలంటే భర్తే తీసుకురావాలి. భర్తే తీసుకురావక్కర్లే, మేము తెచ్చాము. ఇప్పుడు కూడా నేను తెస్తాను. గ్యాప్ ఎందుకంటే ఈగో క్లాష్. డబ్బులు ఎక్కువైపోయాయి ఆడవాళ్ళకి కూడా, అందరికి. ఇక్కడ ఆడ మగ ఏం లేదు, ఆడవాళ్ళకి కొంచెం ఎక్కువ ఉందేమో, డబ్బు ఎక్కువైంది కదా. అంతా కూడా ఏదైనా ఆర్థికంగానే బాగుంటే గొడవలు వస్తాయి. తొందరగా పెళ్లి చేసుకున్న వాళ్ళు తొందరగా, అంటే అందరు కాదు, కొంతమంది డైవర్స్ అవుతున్నారు మేడం. డివోర్స్ తొందరగా పెళ్లి చేసుకుంటే అవ్వట్లేదు. ఇక్కడ తొందరగా పెళ్లి చేసుకోవడం, లేట్ గా పెళ్లి చేసుకోవటం కాదు, అండర్స్టాండింగ్ లో తేడా. అంటే చదువులు ఎక్కువయ్యాయి, డబ్బులు ఎక్కువయ్యాయి, కోరికలు ఎక్కువయ్యాయి మనిషికి. ఇది వరకు 2 పట్టు చీరలతో జీవితాలు వెళ్ళిపోయాయి. ఇప్పుడు రోజు చీరలు కొన్నా కూడా కట్టుకోవడానికి బట్టలు అవసరానికి. అంటే విషయం చెప్తున్నా. కాబట్టి ఇక్కడ ఎవరిని ఎవరు నిందించడానికి లేదు. అంటే మనిషి కలిసి జీవించాలి అన్న ఆలోచన తగ్గిపోయి, నేను నాది ఇక్కడ ఈ సర్కిల్లో మనిషి ఎప్పుడైతే ఉండిపోయాడో మన అని ఎవడో అనుకోవట్లా. ఇప్పుడు తల్లిదండ్రులు ఎంతమంది చూస్తున్నారు, అత్తమామల్ని ఎంతమంది అమ్మాయిలు చూస్తున్నారు, అంటే ఒక బర్డెన్ అనుకుంటున్నారు. ఒక డస్ట్బిన్, అత్తగారు మామగారు డస్ట్బిన్ తెలుసు కదా మీకు, ఆ కాన్సెప్ట్ తెలుసా మీకు? లేదు మేడం. మీకు తెలీదా? మీరు పెళ్లి చూపులకు వెళ్తే, మీరు వెళ్తే, అంటే నేను ఇంతవరకు వెళ్ళలేదు, అదే ఇంకా మీకు అనుభవం కాదు. ఎన్ని డస్ట్బిన్లు మీ ఇంట్లో అని అడుగుతారు. ఇది పూణే సైడ్ ఎక్కువ ఈ పదం. ఎన్ని డస్ట్బిన్లు అంటే అమ్మా నాన్న, మీ అమ్మా నాన్న, మీ డస్ట్బిన్లు మీ మీద ఆధారపడి ఉన్నాయా అంటే వాళ్ళకి పెన్షన్ వస్తుంది. మీ కాబోయే మామగారో అత్తగారో అడుగుతారు. డస్ట్బిన్లు లేకపోతే ఒక 3-4 పదాలు ఉన్నాయండి దానికి. నేను ఇప్పుడు మర్చిపోయాను. ఇదివరకు అయితే మధ్యలో చాలా తిరిగింది ఇది. అమ్మా నాన్న మీ మీద ఆధారపడకూడదు. మీరు, మా ఇంట్లోనే చాలా సంబంధాలు అట్లా పోయాయి. పోవడం అంటే పెళ్ళయ్యాక విడిపోయారు ఈ రీజన్స్ తోటి. అత్తగారు మామగారు పనికిరారు. మీరు ఫోన్లు మాట్లాడకూడదు మీ అమ్మా నాన్నతో, మీరు డబ్బులు పంపించకూడదు, మీ శాలరీ మొత్తం తెచ్చి అమ్మాయికే ఇవ్వాలి. పెళ్లి చూపుల్లోనే ఇవన్నీ పెళ్లి చూపుల్లో ఉండు. పెళ్లి చూపుల్లో కొంతమంది చెప్పరు, పెళ్లి అయ్యాక చెప్తారు. రకరకాలు ఉంటాయి. సో ఏ అబ్బాయి అయినా అమ్మాయి అయినా పెళ్లి చేసుకునే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాం. పెళ్లి చేసుకునేది మనం కలిసి ఉండాలని, విడిపోవాలని కాదు. కానీ అన్ఫార్చునేట్లీ ఈ రోజుల్లో ఎక్కువ విడాకులు అవుతున్నాయి. ఎందుకంటే ఇద్దరు కూడా సామరస్యంగా ఉండాలి, ఇద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని, సరే కొన్ని కాంప్రమైజ్లు అవ్వాలండి, కొన్ని సాక్రిఫైజులు చేయాలి. ఇప్పుడు సాక్రిఫైస్ అనే పదమే లేదు కదా. ఎన్ని సాక్రిఫైజులు చేస్తే మీ అమ్మ నాన్న బతికారు, మా అమ్మ నాన్న బతికారు, మేము బతుకుతున్నాం. మా నెక్స్ట్ జనరేషన్ మీరు కలిసి ఉండాలని ఇష్టం లేకపోయినా గతంలో కలిసి ఉండేవారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఒక కుటుంబ విలువలు అనేవి ఉండేవి, ఒకరితో వచ్చాం వాళ్ళతోనే ఉండాలి. అదొకటే కాదు,
మన ఫ్యామిలీ, మన కుటుంబం మనం ఉండాలి, అది ఒక కాన్సెప్ట్. అంది అంటే వాళ్ళు ఫస్ట్ పెళ్ళవగానే మాట్లాడుకునేవి ఇవే. ఇప్పుడు ఎంత వస్తుంది, ఎంత ఇది కాదు, ఇగో మన వాళ్ళు మనతో ఉంటారు, నువ్వు వాళ్ళతో అడ్జస్ట్ అవ్వాలి. ఇవే మా నాన్నగారు కానీ మా మామగారు కానీ ఇవే చెప్పారు వాళ్ళ భార్యలకి. ఇప్పుడు అవి కాదు. ఇప్పుడు మన ఇద్దరమే ఉంటామా, ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి, ఎక్కడ కొనాలి నెక్స్ట్, ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో విడిపోతున్నారు. అంటే మీకు ఇప్పుడు ఈఎంఐలు తెల్లారులేస్తే నెల వచ్చేసరికి ఈఎంఐలు సమస్య. తెల్లారులేస్తే మీకు ఎక్కడ స్థలం కొనాలి, ఎక్కడ ఇల్లు కొనాలి, అంతే తప్ప మనం ఎంత కలిసి ఉండాలి, ఎంత ఆనందంగా ఉండాలి అనే ఆలోచన ఎవరికైనా ఉందా చెప్పండి. మీరు ఎందుకు విడిపోతున్నారంటే చెప్తున్నా, అసలు మీకు స్వారస్యం అనే పదం తెలియదు అమ్మాయికి అబ్బాయికి. ఇప్పుడు ప్రేమ అంటే ఏదో బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం, హగ్గులు చేసుకోవటం, ఇంతవరకే మీకు తెలుసు. చిన్న చిన్న ఆనందాలు తెలియదు. అవన్నీ ఇంకోసారి మాట్లాడుకుందాం. ఓకే మేడం, రైట్ మేడం, ధన్యవాదాలు.